ఓం శ్రీమాత్రే నమః. ఈరోజే ఏకాదశి ఎన్నో శక్తులు కలిగిన రోజు. కుంభరాశి వారు ఏ పని చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క పని చేస్తే 5 సంవత్సరాలు అదృష్టం. కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి వారికి ఈ రోజు ఏకాదశి నుండి కూడా అద్భుతమైన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎదుర్కొంటూ ఉన్న సమస్యల నుండి బయటపడేందుకు ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. కుంభరాశి వారు ఎంతో కాలంగా ఆర్థిక పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎదుర్కొంటూ ఉన్న సమస్యల నుండి విముక్తి పొందడానికి ఈ రోజు నుండి కూడా శుభగడియలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గురువు గోచారం 4వ ఇంటికి మారడంతో వ్యాపారంలో మీకు గతంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వ్యాపారంలో ఉన్న అన్ని ఇబ్బందులు కూడా పూర్తిగా దూరమైపోతాయి. గురువు గోచారం 3వ ఇంట్లో ఇప్పుడు ఉండడం వలన వ్యాపారంలో కొంత అభివృద్ధి కనిపిస్తూ ఉంది. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కూడా ఈ సమయంలో కుంభరాశి వారు చేసుకోబోతున్నారు. కొత్త ప్రదేశాల్లో వ్యాపారం కూడా ప్రారంభం చేయాలన్న ఆలోచన ఎంతో కాలం నుండి మీకున్నట్టయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రారంభించుకోవచ్చు. ఆదాయంలో పెరుగుదల అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఆదాయం పెరుగుతుంది. డబ్బుకు మీకు ఎటువంటి లోటు ఉండదు. ఎంతో కాలంగా డబ్బు విషయంలో కనుక మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్టయితే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయం బాగుంటుంది. అదేవిధంగా మీతో పాటుగా పనిచేసేవారు ఈ సమయంలో మీతో కలిసిమెలిసి ఉంటారు. ప్రతి విషయంలోని కూడా నిజాయితీని వారు కలిగి ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. మీకు గతంలో గురువు గోచారం అనేది 4వ ఇంట్లో ఉండడం కారణంగా ఉద్యోగంలో ఇబ్బందులు, వేరే ప్రదేశంలో ఉద్యోగం చెయ్యాలి అనుకున్నా కలిసి రాకపోవడం, ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోవడం, పని చేసినా కూడా మీకు తగిన గుర్తింపు రాకపోవడం, ఎంత కష్టపడినా కూడా దానికి తగిన ఫలితాలు రాకపోవడం, పేరు ప్రతిష్టల కోసం అనవసరపు పనులు కూడా చేసినప్పటికీ పేరు ప్రతిష్టలు రాకపోగా ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి జరుగుతూ ఉన్నట్టయితే అవన్నీ పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి. గురువు గోచారం 3వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ మార్పులు మీకు మంచి ఫలితాలనే తెచ్చిపెడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఆర్థిక అనుకూలత కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండబోతూ ఉంది. శని గోచారం 1వ ఇంట్లో ఉండడం వల్ల కొన్నిసార్లు ఆలోచనలకు అడ్డంకులు రావచ్చు. పనులు పదే పదే చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. ఇలా మీకు పనులనేవి పదే పదే చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఓపిగ్గా వ్యవహరించడం చాలా మంచిది. వృత్తిలో అనుకోని మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి విజయం చేకూరబోతూ ఉంది. 1వ ఇంట్లోని శని మానసిక లోపాన్ని పూర్తిగా తొలగించేస్తుంది. మీకున్న మానసిక ఇబ్బందులు కానీ అన్నీ కూడా పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి. మీ మాట పైన ఉండబోతూ ఉంది. మీరు చేసే ప్రతి పనిలోని కూడా లాభాలు పొందుతారు. పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా కుంభరాశి వారి ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. ఇక ఆర్థిక స్థితి చూసుకుంటే గురువు గోచారం 3వ ఇంట్లో ఉండడం వలన ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల ద్వారా మంచి ఆదాయాన్ని చూడగలుగుతారు. స్థిరాస్తుల అమ్మకం ద్వారా లాభం కూడా ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. గతంలో ముఖ్యంగా గురువు గోచారం 4వ ఇంట్లో ఉండడం కారణంగా ఆదాయం అదేవిధంగా ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండడం లాంటివి ఉండేవి. ఖర్చులు పెరిగిపోవడం, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య కారణంగా ఖర్చులు అవ్వడం, ఆర్థిక ఇబ్బందులు ఉండడం, ఎంత పొదుపు చెయ్యాలి అనుకున్నా కూడా అవసరానికి అస్తమాను ఖర్చులైపోవడం వంటివి అధిక శాతం కుంభరాశి వారు ఎదుర్కొంటూ ఉండేవారు. కానీ ఈ సమయంలో అటువంటివేవీ కనిపించడం లేదు. కానీ ఒక విషయంలో మాత్రం కుంభరాశి వారు జాగ్రత్త తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యుల్లో ఒక
ఒకరికి అనారోగ్య సమస్య అనేది కనిపిస్తూ ఉంది. వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నారు. 1వ ఇంట్లో శని గోచారం కారణంగా ఆర్థిక పరీక్ష సమయం అనేది మీకు మొదలైపోతుంది. ఆదాయం పెరగకపోవడం ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే కనుక హెచ్చు తగ్గుల నుండి పూర్తిగా బయటికైతే రాగలుగుతారనే చెప్పాలి. గురువు గోచారం 3వ ఇంట్లో ఉండడం వలన మీ చేతుల మీదుగా శుభకార్యాలు జరగడం, ఎక్కువ ప్రయాణాలు చేయడం, జీవిత భాగస్వామితో బంధాన్ని మెరుగుపరుచుకోవడం, తండ్రి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మిత్రులు, తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. గతంలో కుటుంబంతో దూరం, పని ఒత్తిడి కారణంగా కుటుంబంతో సమయం గడపలేకపోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఆపదలు రావడం, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఇవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా దూరం అయిపోతాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు కూడా ప్రతిదీ పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారి ఆరోగ్యం చూసుకుంటే ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా గతం గురించి అధికంగా ఆలోచించటం వల్ల మీరు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. వ్యాపారంలో ఎటువంటి సమస్య లేకపోయినప్పటికీ పదే పదే ఒకే దాని గురించి ఆలోచించటం వల్ల మీ మానసిక ప్రశాంతతని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. రోగ నిరోధక శక్తి తప్పనిసరిగా మీరు పెంచుకోవలసి ఉంటుంది. గతం గురించి ఆలోచించకుండా ముందుకు అడుగులు వేయండి. మీరు ప్రేమించిన వారితో వివాహం జరగడం అనేది కుంభరాశి వారికి కష్టతరమైన విషయంగానే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యుల అంగీకారం లేకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇష్టపడిన వ్యక్తిని ఈ సమయంలో దూరం చేసుకోబోతున్నారు. ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకుంటే మీ మనస్సుని మీరు అదుపులో పెట్టుకోకపోతే మీరు చేసే ప్రతి పనిలోని కూడా నష్టాలే ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విషయంలో ఖచ్చితంగా కుంభరాశి వారు జాగ్రత్త అనేది వహించాలి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఉన్నత విద్యకు అనుకూలమైన ఫలితాలనేవి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కూడా ఈ సమయంలో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. విదేశాల్లో మీరు చదువుకోగలుగుతారు. చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చదువు విషయంలో మాత్రం చాలా కాన్సన్ట్రేషన్తో ఉండాలి. పరీక్షల్లో శ్రద్ధ తప్పనిసరిగా వహించాలి. పరీక్షల విషయాల్లో శ్రద్ధగా చదువుకుంటే కనుక టాపర్గా మిగులుతారు. లేకుంటే కష్టాలు తప్పవు. శ్రద్ధ లేకపోతే ఫలితాలు దెబ్బతింటాయి. అహంకారం వంటివి చూపించకండి. అదేవిధంగా గురువుల సలహాలు పాటించడం వల్ల కూడా ఈ సమయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు వీలు కుదిరినప్పుడల్లా దేవాలయాలకి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం అనేది మీకు చాలా మంచిదిగా చెప్పవచ్చు. అది ఈ రోజు నుండి కూడా దేవాలయానికి వెళ్ళి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి దేవుడికి దర్శనం చేసుకోవడం వల్ల మీకున్న చిన్న చిన్న కష్టాలు కూడా దూరం అవుతాయి. మీ కోరికలు కూడా తీరుతాయి. చూశారు కదా, ఈ రోజు ఏకాదశి నుండి కూడా కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.